ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నవారు ఆస్పి రియాలిటీ వెల్త్ క్రియేటర్స్ మరియు తెనాలి డబుల్ హార్స్ సమర్పించు అన్నమయ్య పద సంకీర్తనాభిషేకం. కో ప్రెజెంటెడ్ బై డాక్టర్ రావ్ ఈఎన్టీ హాస్పిటల్ మరియు అరవింద్ ఇన్ఫ్రా డెవలపర్స్. పవర్డ్ బై నియో ఎంబీబీఎస్ అబ్రాడ్ 2 times మరియు శాస్త్రీబం. స్పాన్సర్డ్ బై శ్రీ మంజునాథ టూర్స్ అండ్ ట్రావెల్స్ మరియు శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. ఆస్పి రియాలిటీ వెల్త్ క్రియేటర్స్ మరియు తెనాలి డబుల్ హార్స్ సమర్పించు అన్నమయ్య పద సంకీర్తనాభిషేకం. కో ప్రెజెంటెడ్ బై డాక్టర్ రావ్ ఈఎన్టీ హాస్పిటల్. పవర్డ్ బై నియో ఎంబీబీఎస్ అబ్రాడ్. శాస్త్రీబం అరవింద్ ఇన్ఫ్రా డెవలపర్స్. ఎస్ఎంఎన్ టూర్స్. శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. హైందవ భక్తకోటికి ఆరాధ్య దీపం, ఆధ్యాత్మిక పరవశం హిందూ ధర్మం ఛానల్. ఎన్నెన్నో వైదిక హైందవ కార్యక్రమాలను నిరంతరం అందించే హిందూ ధర్మం ఛానల్ మీకోసం ప్రత్యేకంగా సమర్పిస్తోంది మహోన్నత సంగీత సంకీర్తనామృతం అన్నమయ్య పద సంకీర్తనాభిషేకం. తెలుగు పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమయ్య శ్రీ వెంకటేశ్వర స్వామిపై వేలాది సంకీర్తనలు రచించి ఆలపించిన సంగతి మనందరికీ తెలిసిందే. అలాంటి ఆణిముత్యాల్లాంటి సంకీర్తనల్లోంచి కొన్నిటిని భక్తిపూర్వకంగా భావయుక్తంగా ఎలుగెత్తి గానం చేసేందుకు కొందరు యువ గాయనిమణులు మన స్టూడియోకి వచ్చారు. వీరందరికీ సాదర స్వర స్వాగతం పలుకుతోంది హిందూ ధర్మం ఛానల్. ముందుగా అన్నమయ్య పద సంకీర్తనాభిషేకం గురించి కొన్ని మాటలు. ఇది అన్నమయ్య సంకీర్తనల పోటీ కార్యక్రమం. ముందుగా ఈ పోటీలో ఆడిషన్స్ జరుగుతాయి. 7 గాయనిమణులు ఒక బృందంగా ఏర్పడి ఈ పోటీలో పాల్గొంటారు. ఆడిషన్స్లో ఎంపికైన బృందాలు 3వ రౌండ్లో పోటీ పడతాయి. ఫైనల్లో 4 బృందాలు పోటీ పడతాయి. ఇక ఆడిషన్స్లో న్యాయ నిర్ణేతగా వ్యవహరించడానికి విచ్చేశారు శ్రీమతి లలితా మాధవ్ గారు. వారికి స్వాగతం పలికేద్దాం. మా కార్యక్రమానికి స్వాగతం మీకు. శ్రీమతి లలితా మాధవ్ గారు మద్రాస్ యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఫిల్ పూర్తి చేశారు. పీజీలో గోల్డ్ మెడల్ కూడా సాధించారు. చెన్నై ఆకాశవాణిలో ఏ గ్రేడ్ శాస్త్రీయ సంగీత గాయనిగా ఉన్నారు. శ్రీమతి లలితా మాధవ్ గారు 1990 నుంచి దేశ విదేశాల్లో వందలాది కచేరీలు చేశారు. గానా కోకిల అవార్డును కూడా వీరు సొంతం చేసుకున్నారు. శ్రీమతి లలితా మాధవ్ గారు మన అన్నమయ్య పద సంకీర్తనాభిషేకం పోటీ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా వ్యవహరించడం మన అదృష్టం. లలితా మాధవ్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనే చిన్నారులకు మీ ఆశీస్సులు అందించండి. ఓం నమో వెంకటేశాయ. అన్నమయ్య పద సంకీర్తనాభిషేకం అనే ఈ చక్కటి కార్యక్రమాన్ని హిందూ ధర్మం ఛానల్ వారు నిర్వహించడం ఎంతో ప్రశంసనీయం. ఈ చిన్నారులందరూ మంచి మంచి కీర్తనల్ని సెలెక్ట్ చేసుకొని ఈరోజు చక్కగా పాడవలసింది. అందరికీ కూడా అభినందనలు. శ్రీ చిన్న తిరుమలాచార్యులు వారు అన్నమయ్య మీద రచించినటువంటి ఒక సంకీర్తన మా గురువుగారు సంగీత సామ్రాట్ శ్రీ ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గారు తిలంగ రాగంలో స్వరపరిచినటువంటిది. అప్పని వరప్రసాది అన్నమయ్య, అప్పని వరప్రసాది అన్నమయ్య, అప్పసము మాగే కలడన్నమయ్య, అప్పని వరప్రసాది అన్నమయ్య, అప్పసము మాగే కలడన్నమయ్య, అప్పని వరప్రసాది అన్నమయ్య. అంతటికి నేలికైన ఆదినారాయణు తన అంతరంగాన నిలిపిన అన్నమయ్య, అంతటికి నేలికైన ఆదినారాయణు తన అంతరంగాన నిలిపిన అన్నమయ్య, సంతసాన చెలువుందే
సంతసాన చెలువుందే సనక సనందనాదులంతటి వాడు తాళపాక అన్నమయ్య సంతసాన చెలువుందే సనక సనందనాదులంతటి వాడు తాళపాక అన్నమయ్య అప్పని వరప్రసాది అన్నమయ్య అప్పసము మాకే కలడన్నమయ్య అప్పని వరప్రసాది అన్నమయ్య. లలితా మాధవ్ గారు, అన్నమయ్య మీద చక్కని సంకీర్తనలను ఆలపించారు. మరి మీ సంకీర్తనతో మన కార్యక్రమాన్ని ప్రారంభించారు. చాలా అద్భుతంగా పాడారండి. మొదటి బృందం అన్నమయ్య సంకీర్తనలను ఆలపిస్తున్న చిన్నారుల పేర్లు: శ్రద్ధ కవిరాయుని, రిషిత, తన్మయి, ఆయతి, కీర్తన, సాన్విత, సంస్థిత. వీరి గురువుగారి పేరు శ్రీమతి హర్షిత శివరాజు. వారు పాడే సంకీర్తన బ్రహ్మమొక్కటే. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే తందనానాహి తందనానాపురే తందనానా బల తందనానా బల తందనానా బల తందనానా బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే తందనానాహి తందనానాపురే తందనానా బల తందనానా బల తందనానా బల తందనానా కందువగుహీనాదికములిందు లేవు అందరికి శ్రీహరే అంతరాత్మా కందువగుహీనాదికములిందు లేవు అందరికి శ్రీహరే అంతరాత్మా ఇందులో జంతుకులమిందానొకటే అందరికి శ్రీహరే అంతరాత్మా ఇందులో జంతుకులమిందానొకటే అందరికి శ్రీహరే అంతరాత్మా హరే అంతరాత్మా శ్రీహరే అంతరాత్మా తందనానాహి తందనానాపురే తందనానా బల తందనానా బల తందనానా బల తందనానా నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే అందనే బంటు నిద్రాదియునొకటే నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే అందనే బంటు నిద్రాదియునొకటే మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడుండేటి సరి భూమి ఒకటే మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడుండేటి సరి భూమి ఒకటే ఆ సరి భూమి ఒకటే ఆ సరి భూమి ఒకటే తందనానాహి తందనానాపురే తందనానా బల తందనానా బల తందనానా బల తందనానా కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే పుడమి సునకము మీద పొలయు నెండొకటే కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే పుడమి సునకము మీద పొలయు నెండొకటే కడు పుణ్యులను పాపకర్ములను సరిగావా జడియు శ్రీ వెంకటేశ్వరు నామమొకటే కడు పుణ్యులను పాపకర్ములను సరిగావా జడియు శ్రీ వెంకటేశ్వరు నామమొకటే ఈశ్వరు నామమొకటే ఈశ్వరు నామమొకటే
తందనానా హి తందనానా పురే తందనానా బల 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 తందనానా. బ్రహ్మం ఒక్కటే చక్కని సంకీర్తన. నేను కూడా అన్నమయ్య సంకీర్తనలు వింటూ ఉంటాను, కానీ వాటిల్లో నాకు నచ్చిన చక్కని అన్నమయ్య సంకీర్తన ఈ బ్రహ్మం ఒక్కటే. ఇది కూడా ఒకటి ఉంది. మరి చిన్నారులతో మాట్లాడిద్దాం. చిన్నారులు చాలా చక్కగా అన్నమయ్య సంకీర్తనని ఆలపించారమ్మా. మరి మీరు ఎలా ఆలపించారు అనేది మన లలితా మాధవ్ గారిని అడిగి తెలుసుకుందామా? లలితా మాధవ్ గారు, మరి చిన్నారులు ఆలపించిన సంకీర్తన మీకెలా అనిపించిందండి? బాగుందమ్మా, చక్కగా పాడారు. భౌళి రాగంలో చాలా మంచి హుషారైన కీర్తన ఇది. కచేరీ సాంప్రదాయంలో కూడా అందరూ చాలా ఎక్కువ ఎన్నుకోదగ్గ మంచి హుషారైన సంకీర్తన ఇది. భౌళి రాగంలో చేసినటువంటి సంకీర్తన చాలా ఇంకొంచెం మంచి ఎనర్జెటిక్గా, ఇంకొంచెం టెంపో కరెక్ట్గానే ఉంది. కాకపోతే ఇంకొంచెం అందరూ కలిసి సింక్రనైజేషన్తో శృతి కలిసే విధంగా ఇంకా బాగా పాడితే ఇంకా బాగా వస్తుంది. పాడగలరు మీరు. ఇంకా కృషి చేసి ఇంకా బాగా పాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అన్నమయ్య పద సంకీర్తన అభిషేకంలో మొదటి బృందం అన్నమయ్య సంకీర్తనలను చాలా చక్కగా పాడి వినిపించారు. మరి ఇప్పుడు రెండవ బృందం అన్నమయ్య కీర్తనలను ఆలపిస్తున్న చిన్నారుల పేర్లు శ్రీ వైష్ణవి, శ్రేయ, దాక్షాయని, నాగసృజన, సంహిత, సహన, సంశ్రుత. వీరి గురుగారి పేరు శ్రీమతి మల్లాది విజయలక్ష్మి. వీరు పాడే సంకీర్తన ఇందరికీ అభయంబు నిచ్చు చేయి. ఇందరికీ అభయంబులిచ్చు చేయి, కందువగు మంచి బంగారు చేయి. ఇందరికీ అభయంబులిచ్చు చేయి, కందువగు మంచి బంగారు చేయి. ఇందరికీ అభయంబులిచ్చు చేయి, వెలలేని వేదములు వెదకి తెచ్చిన చేయి. చిలుకు గుబ్బలి కింద చేర్చు చేయి, వెలలేని వేదములు వెదకి తెచ్చిన చేయి. చిలుకు గుబ్బలి కింద చేర్చు చేయి, కలికి అగు భూకాంత కౌగిలించిన చేయి. కలికి అగు భూకాంత కౌగిలించిన చేయి, వలనైనా కొనగోళ్ళ వాడి చేయి. ఇందరికీ అభయంబులిచ్చు చేయి, కందువగు మంచి బంగారు చేయి. ఇందరికీ అభయంబులిచ్చు చేయి. తనివోక బలి చేత దానమడిగిన చేయి, ఒనరంగ భూదాన మొసగు చేయి. తనివోక బలి చేత దానమడిగిన చేయి, ఒనరంగ భూదాన మొసగు చేయి. మొనసి జలనిధి అమ్ము మొనకు తెచ్చిన చేయి, మొనసి జలనిధి అమ్ము మొనకు తెచ్చిన చేయి. ఎనయానా గేలు ధరించు చేయి, ఇందరికీ అభయంబులిచ్చు చేయి. కందువగు మంచి బంగారు చేయి, ఇందరికీ అభయంబులిచ్చు చేయి. పురసతుల మానమ్ముల పొల్లసేసిన చేయి, తురగంబు బరిపెడి దొడ్డ చేయి. పురసతుల మానమ్ముల పొల్లసేసిన చేయి, తురగంబు బరిపెడి దొడ్డ చేయి. తిరువెంకటాచల ధీసుడై మోక్షంబు, తిరువెంకటాచల ధీసుడై మోక్షంబు
మంచి బంగారు చేయి ఇందరికీ అభయంబులిచ్చు చేయి. చిన్నారులు అన్నమయ్య సంకీర్తనను ఎంత చక్కగా పాడారు అని అంటే విన్న కొద్దీ వినాలనిపించింది నాకు. మరి లలితా మాధవ్ గారికి కూడా ఎలా అనిపించిందో వారిని అడిగేద్దామా? లలితా మాధవ్ గారు, ఎలా అనిపించిందమ్మా మీకు చిన్నారుల అన్నమయ్య సంకీర్తన? చాలా చక్కగా అందరూ ఒకే గొంతుకలో ఎంతో అందంగా పాడారు. ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నాను. 3వ లైను, ప్రతి చరణంలో 3వ లైన్ పాడేటప్పుడు పైన షడ్జం అందుకోలేకపోతున్నారు. అదొక్కసారి పాడదామా? 3వ లైను ఒక్కసారి పాడండి అమ్మా. కలిగియగు భూకాంత కౌగిలించిన చేయి కలిగియగు భూకాంత కౌగిలించిన చేయి వలనైన కొనగోళ్ళ వాడి చేయి. పల్లవి కూడా ఒక్కసారి అందుకుందాం. ఇందరికీ అభయంబులిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి ఇందరికీ అభయంబులిచ్చు చేయి. పురసతుల మానములు పొల్లసేసిన చేయి తురగంబు బరపెడి దొడ్డ చేయి తిరువేంకటాచల. అక్కడ పైన షడ్జం అందుకునేలాగా ఒక్కసారి పాడండి అమ్మా. తిరువేంకటాచల ఈసుడై మోక్షంబు తిరువేంకటాచల ఈసుడై మోక్షంబు తెరవు ప్రాణులకెల్ల తెలిపెడి చేయి ఇందరికీ అభయంబులిచ్చు చేయి కందువగు మంచి బంగారు చేయి ఇందరికీ అభయంబులిచ్చు చేయి. ఎంతో అందమైనటువంటి కీర్తన ఇది. శ్రీ బాలమురళి కృష్ణ గారు, మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారు స్వరపరిచినటువంటిది. హరికాంభోజి రాగం బేస్ చేసుకొని ఎంతో చక్కగా ఆ సాహిత్యంలో కూడా ఎంతో అందం నిమిడీకృతమైంది. స్వామివారి అమృత హస్తాల గురించి ఎంతో అందంగా అన్నమాచార్యుల వారు చక్కగా రచించినటువంటి కీర్తన ఇది. బాగా పాడారు. ఆ శృతి ఒక్కటి స్టార్టింగ్ ఎక్కడ శృతి ఎత్తుకున్నారో అది కరెక్ట్గా చరణంలో కూడా 3వ లైన్లో అదొక్కటి కరెక్ట్ చేసుకోండి అమ్మా. చక్కగా పాడుతున్నారు. ఆల్ ద బెస్ట్. ఇప్పుడు 3వ బృందం అన్నమయ్య సంకీర్తనలను ఆలపించేందుకు సిద్ధంగా ఉన్నటువంటి చిన్నారుల పేర్లు మోక్ష, చైత్ర, శ్రీలిని, నిత్య, సాహితి, సంహిత, ఆర్యాహి. వీరి గురువుగారి పేరు శ్రీమతి గంటి పద్మజ గారు. వారు పాడే సంకీర్తన వీధుల వీధుల నెల్ల వీడే కృష్ణుడు. వీధుల నెల్ల వీడే కృష్ణుడు వీధుల వీధుల నెల్ల వీడే కృష్ణుడు అదిగోని మెరసీని అల్లవాడే కృష్ణుడు వీధుల వీధుల నెల్ల వీడే కృష్ణుడు చెక్కిలాలు నురుగురు జల జల రాలగా ఉక్కు మీది కొట్టి కృష్ణుడు ఎట్లెల్లాను చెక్కిలాలు నురుగులు జల జల రాలగా ఉక్కు మీది కొట్టి కృష్ణుడు ఎట్లెల్లాను పక్కన గోపికనెల్ల పట్టగా వారి పాదాలు తొక్కి పెండాల చూచి తొమ్మి కాదు కృష్ణుడు పక్కన గోపికలెల్ల పట్టగా వారి పాదాలు తొక్కి పెండాల చూచి తొమ్మి కాడు కృష్ణుడు వీధుల వీధుల నెల్ల వీడే కృష్ణుడు అదిగోని మెరసీని అల్లవాడే కృష్ణుడు వీధుల వీధుల నెల్ల వీడే కృష్ణుడు
చారపప్పు తేనెలు శనగలు చెరకులు ఆరగించి బాలులతో నట్టుగలేకి చారపప్పు తేనెలు శనగలు చెరకులు ఆరగించి బాలులతో నట్టుగలేకి కోరియలమే మంగగూడి శ్రీ వెంకటేశుడై కోరియలమే మంగగూడి శ్రీ వెంకటేశుడై మేడ మీది ఎగి వీడమేటి కాడు కృష్ణుడు కోరియలమే మంగగూడి శ్రీ వెంకటేశుడై మేడ మీది ఎగి వీడమేటి కాడు కృష్ణుడు వీధుల వీధుల నెల్ల వీడే కృష్ణుడు అదిగోని మెరసిని అల్లవాడే కృష్ణుడు వీధుల వీధుల నెల్ల వీడే కృష్ణుడు మమరి గరి సని ని దప మప మగరి గరి సని ని దప మప సని దప మగరి గని స రిమ పని స రిమ పని స రిమ పని స వీధుల వీధుల వీడే కృష్ణుడు. చూశారు కదండి మన చిన్నారులు అన్నమయ్య సంకీర్తనను ఎంతో చక్కగా ఆలపించారు కదా. మరి చిన్నారులు మనం లలితా మాధవ్ గారి మాటల్లో కూడా తెలుసుకుందాం మీరు సంకీర్తనని ఎలా ఆలపించారు అనేది. లలితా మాధవ్ గారు అమ్మ చెప్పండి మీకు ఎలా అనిపించింది పిల్లల అన్నమయ్య సంకీర్తన? దేశరాగంలో చాలా చక్కటి సంకీర్తన వినిపించారమ్మా. ఈ కీర్తన స్వరపరిచింది ఎవరు? మీ గురువుగారా? వారి పేరు చెప్పమ్మా. చాలా బాగా చేశారు. సోలో పెర్ఫార్మెన్స్ వేరు, గ్రూప్ పెర్ఫార్మెన్స్ అంటే చాలా చక్కగా అందరి గొంతుకలు ఒక తాటి మీదకి తీసుకొచ్చి అందరూ యూనిటీగా చక్కగా పెర్ఫామ్ చేయాల్సినటువంటిది ప్రక్రియ గ్రూప్ సింగింగ్ అనేది. ఈ లాస్ట్లో మీరు స్వరాలేదో పాడారు కదా, అది ఒక్కసారి పాడండి అమ్మా చూద్దాం. మగరి గరి సని ని దప మప మగరి గరి సని ని దప మప సని దప మగరి గరి స రిమ పని స రిమ పని స రిమ పని స మగరి గరి స అది కొంచెం కరెక్ట్గా పాడండి. మగరి గరి సని ని దప మప సని దప మగరి గరి స రిమ పని స రిమ పని స రిమ పని స రిమ పనిస అని పాడుతున్నప్పుడు 3 సార్లు వచ్చింది కాబట్టి అది చక్కగా బ్రైట్గా వస్తుంది. ఆ ముందర పాడినటువంటి స్వరం ఇంకొంచెం బాగా అందరూ కలిసి కట్టుగా మరొకసారి పాడగలరా? మగరి గరి సని ని దప మప మగరి గరి సని ని దప మప సని దప మగరి గరి స రిమ పని స రిమ పని స రిమ పని స. ఇప్పుడు చక్కగా పాడారు చూసారా? అలా అందరూ కలిసి ఒకే స్వరాలు కానీ ఆ స్వరస్థానాలు కానీ అందరికీ ఒకేలాగా రావాలి. బాగుంది. చక్కటి శ్రీకృష్ణుల వారి బాల్యం దాని గురించిన వివరణతోటి అద్భుతమైన సంకీర్తన ఇది. చిన్నపిల్లలందరూ కలిసి పాడుతుంటే ఆ శ్రీకృష్ణుడు ఇంకా ఆయన యొక్క బాల్యంలో ఆయన చేసిన చేష్టలు అవన్నీ వాటి గురించిన వివరణతో అలా కళ్ళకు కట్టినట్టుగా బాగుంది. చక్కటి సంకీర్తన ఎన్నుకున్నారు. ఇంకా బాగా సాధన చేసి అందరూ ఒక్కటిగా ఒకే గొంతుకతో ప్రాక్టీస్ చేసుకొని చక్కగా కృషి చేసి పాడండి. అన్నమయ్య పద సంకీర్తనాభిషేకంలో మరొక బృందం అన్నమయ్య సంకీర్తనలను ఆలపించబోతున్న చిన్నారుల పేర్లు సాహిశ్రీ దివ్య తంగిరాల, శ్రీ చైత్ర, సాహిత్య, నీల రమ్యజ, ఈశకృతి, పూజిత. వీరి గురువుగారి పేరు శ్రీమతి జ్ఞానాంబల్ రామనాథన్. వీరు పాడుతున్న సంకీర్తన వేదం బెవ్వని. వేదం బెవ్వని వెదకెడిని ఆ దేవుని కొనియాడుడి వేదం బెవ్వని వెదకెడిని ఆ దేవుని కొనియాడుడి వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద వెంకటరమణ గోవింద
వెంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద అలరిన చైతన్యాత్మకుడవ్వడు కలడవ్వడచట కలడనినా అలరిన చైతన్యాత్మకుడవ్వడు కలడవ్వడచట కలడనినా తలతురవ్వరిని తను వియోగదశ ఇలనాతని భజించుడి తలతురవ్వరిని ధను వియోగదశ ఇలనాతని భజించుడి వేదం బెవ్వని వెదకెడిని ఆ దేవుని కొనియాడుడి వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద కడగి సకల రక్షకుడిందెవ్వడు వడినింతయునవనిమయము కడగి సకల రక్షకుడిందెవ్వడు వడినింతయునవనిమయము పిడికిట తృప్తులు పితరులెవ్వరని దడవినగనుడా ధనిగనుడే పిడికిట తృప్తులు పితరులెవ్వరని దడవినగనుడా ధనిగనుడే వేదం బెవ్వని వెదకెడివి ఆ దేవుని కొనియాడుడి వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద కడసి సకల లోకంబుల వారలు ఇదివో కొలిచెదరవ్వరిని కడసి సకల లోకంబుల వారలు ఇదివో కొలిచెదరవ్వరిని త్రిదశ వంద్యుడగు తిరువేంకటపతి వెదకి వెదకి సేవించుడి త్రిదశ వంద్యుడగు తిరువేంకటపతి వెదకి వెదకి సేవించుడి వేదం బెవ్వని వెదకెడిని ఆ దేవుని కొనియాడుడి వేదం బెవ్వని వెదకెడివి ఆ దేవుని కొనియాడుడి వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద వెంకటరమణ గోవింద వెంకటరమణ గోవింద. నిజంగా అన్నమయ్య సంకీర్తనలో ఒక్కో సంకీర్తన ఒక్కో ఆణిముత్యం. అలాంటి ఆణిముత్యాల్లో చక్కని సంకీర్తనలు ఎంచుకొని అంతే చక్కగా ఆలపిస్తున్నారు మన చిన్నారులు చాలా చక్కగా ఆలపించారమ్మా. నిజంగా ఆ సంకీర్తన వింటూ ఉంటే ఆ 7 కొండలపై ఉన్నటువంటి ఆ స్వామివారే నా కళ్ళ ఎదుట సాక్షాత్కారమైనట్టు, ఆ స్వామి దర్శించుకున్నట్టు నాకు అనిపించింది. మరి మన లలితా మాధవ్ గారి మాటల్లో కూడా తెలుసుకుందాం, మీరు సంకీర్తన ఎలా ఆలపించారు అనేది. అమ్మ చెప్పండి. చాలా చక్కటి సంకీర్తన ఎంచుకున్నారమ్మా. అందరూ ఒకే గొంతుకతో చక్కగా సింక్రనైజేషన్తో బాగా పాడారు. ఒక చిన్న విషయం, షడ్జం పై షడ్జం పాడేటప్పుడు ఒక్కసారి పాడండి. వేదం బెవ్వడు వేదం బెవ్వని పాడండమ్మా. వేదం బెవ్వని వెదకెడివి ఆ దేవుని కొనియాడుడి. ఇప్పుడు కరెక్ట్గా కలిసింది. ఇందాక పాడేటప్పుడు కొంచెం ఆ షడ్జంలో కొంచెం ఒక్కొక్క 2-3 చోట్ల సరిగా కలవలేదు, అదొక్కటి చూసుకోండి. మిగతాదంతా చక్కగా పాడారు. ఒక చక్కటి వాతావరణం నెలకొంది. ఆ వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద అంటుంటే
ఎక్కడో చాలా తన్మయంగా చక్కగా పాడినట్టుగా అనిపించింది. చాలా మంచి సంకీర్తన ఎంచుకున్నారు, చాలా బాగుంది. చక్కగా ఇంకా బాగా కృషి చేసి ఇట్లాంటి చిన్న చిన్న పొరపాట్లు రాకుండా చూసుకోండి. ఇప్పుడు మరొక బృందం అన్నమయ్య సంకీర్తనలను ఆలపించడానికి వచ్చినటువంటి చిన్నారుల పేర్లు: అరుంధతి పాతూరి, ఆత్య, శ్రద్ధ, కీర్తనశ్రీ, కృష్ణమాలతి, నితీష్ణ, శుభశ్రీ. వీరు గురుగారి పేరు శ్రీమతి జ్ఞానాంబల్ రామనాథన్ గారు. వీరు పాడుతున్న సంకీర్తన గోవింద గోవింద అని కొలువరే. గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే. హరి అచ్యుతాయని ఆడరే, పురుషోత్తమాయని పొగడరే, హరి అచ్యుతాయని ఆడరే, పురుషోత్తమాయని పొగడరే, పరమ పురుషాయని పలుకరే, పరమ పురుషాయని పలుకరే, సిరివరయనుచును చలగరే జనులు, గోవింద 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 గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే. పాండవ వరదాయని పాడరే, అండజవాహను కొనియాడరే, పాండవ వరదాయని పాడరే, అండజవాహను కొనియాడరే, కొండల రాయనినే కోరరే, కొండల రాయనినే కోరరే, దండితో మాధవుని తలచరే జనులు, గోవింద 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 గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే. దేవుడు శ్రీ విభుడని తెలియరే, శోభలానంతుని చూడరే, దేవుడు శ్రీ విభుడని తెలియరే, శోభలానంతుని చూడరే, శ్రీ వెంకటనాథుని చేరరే, శ్రీ వెంకటనాథుని చేరరే, పావనమయ్యపుడు బ్రతుకరే జనులు, గోవింద 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 గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద గోవిందయని కొలువరే, గోవిందాయని కొలువరే, గోవింద 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 గోవింద
శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రీతికరమైన నామాలలో గోవింద నామం కూడా ఒకటి. మన చిన్నారులు గోవింద గోవింద అని కొలువరే అంటూ సంకీర్తనను ఆలపిస్తూ ఉంటే ఎంతో చక్కగా అనిపించింది, మనసుకు ప్రశాంతంగా సంతోషంగా అనిపించింది. చిన్నారులు మరి మీరు సంకీర్తన పాడుతూ ఒకరి స్వరం తగ్గకుండా మరొకరి స్వరం పెరగకుండా ఒకే ఫ్లోలో చాలా చక్కగా పాడారమ్మా. మరి మీరు సంకీర్తనని ఎలా ఆలపించారనేది మనం లలితా మాధవ్ గారి మాటలు కూడా తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, అన్నమయ్య సంకీర్తన చిన్నారులు ఎలా ఆలపించారమ్మా? చాలా చక్కగా అందరూ ఒకటే గొంతుకతో చాలా బాగా పాడారు. ఇది ఏ రాగంలో ఉందో తెలుసమ్మా? బృందావని రాగం. ఎవరు స్వరపరిచారో తెలుసా? రచన చేసింది అన్నమాచార్యుల వారు, స్వరపరిచింది మా గురువుగారు సంగీత సామ్రాట్ శ్రీ ఎంఎస్ బాలసుబ్రహ్మణ్య శర్మ గారు. వారిది స్వర రచన అన్నమాట. ఈ రాగంలో వారు స్వరపరిచినటువంటి ఈ సంకీర్తన ఎంతో బహుళ ప్రాచుర్యాన్ని పొందింది. అందరి నోట గోవిందనామం పలికే విధంగా గోవింద గోవింద అనుకుంటూ ఆ మధ్యలో పాడిన గోవింద హరి గోవింద అనుకుంటూ ప్రతి ఒక్కళ్ళు ఈ సంకీర్తనని ఎంతో ఇదిగా పాడుకుంటూ ఉంటారు. చాలా బాగా పాడారు, చక్కగా పాడారు. ఈ కార్యక్రమం ఇలా నిర్వహించడం అనేది ఎంతో ప్రశంసనీయకరమైన కార్యక్రమం ఇది. అందరూ సోలో కాంపిటీషన్స్ ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు అన్ని మాధ్యమాల వారు. కానీ గ్రూప్ సింగింగ్లో ఈ విధంగా బృందగానాలు వాటిల్లో ఒక కాంపిటీషన్ అనేది ఏర్పాటు చేసి జనాలందరిలోకి ఈ రకంగా అన్నమాచార్యుల వారి సంకీర్తనలు ఇంకా వెళ్ళాలి, ఇంకా జనాలు అందరూ పాడాలి, అందరూ పాడుకోవాలి అనే ఒక ఇదిని క్రియేట్ చేసినటువంటి హిందూ ధర్మం ఛానల్ వారికి ప్రత్యేకంగా మన అందరం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మీరందరూ ఇంకా చక్కగా సాధన చేసి ఎన్నో అన్నమాచార్య కీర్తనలు వెలుగులోకి తీసుకువచ్చి అందరూ బాగా పాడి చక్కగా మంచి ప్రశంసలు అందుకోవాలమ్మా. చాలా చక్కగా పాడారు, అభినందనలు. అన్నమయ్య పద సంకీర్తనాభిషేకంలో మరొక బృందం అన్నమయ్య సంకీర్తనలను ఆలపిస్తున్న చిన్నారుల పేర్లు సంయుక్త, మృదుబాల, సాహితి, యశస్విని, మోక్షిత, అపూర్వ, హరిణి. వీరి గురువుగారి పేరు శ్రీమతి మల్లిక గారు. వీరు ఆలపిస్తున్న సంకీర్తన మాధవ కేశవ. చిన్నారులు మరి స్వామివారి అనుగ్రహంతో సంకీర్తనని చక్కగా ఆలపించండి. మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయం. మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయం. చింతయామి యూయం, చింతయామి యూయం. వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న రామ రామ కృష్ణ నారాయణాచ్యుత. వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న రామ రామ కృష్ణ నారాయణాచ్యుత. దామోదరానిరుద్ధ దైవ పుండరీకాక్ష. దామోదరానిరుద్ధ దైవ పుండరీకాక్ష. నామత్రయాధీశ నమో నమో. నామత్రయాధీశ నమో నమో. మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయం. చింతయామి యూయం, చింతయామి యూయం. పురుషోత్తమ పుండరీకాక్ష దివ్య హరిసంకర్షణ అదోక్షజా. పురుషోత్తమ పుండరీకాక్ష దివ్య హరిసంకర్షణ అదోక్షజా. నరసింహ ఋషికేశ నగధరా త్రివిక్రమ. నరసింహ ఋషికేశ నగధరా త్రివిక్రమ. శరణాగత రక్ష జయ జయ సేవే. శరణాగత రక్ష జయ జయ సేవే. మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయం.
चिन्तयामि यूयं चिन्तयामि यूयम् महिता जनार्दन मत्स्यकूर्मवराह सहज भार्गव बुद्ध जयतुरगा कल्की महिता जनार्दन मत्स्यकूर्मवराह सहज भार्गव बुद्ध जयतुरगा कल्की विहिता विज्ञान श्री वेंकटेश शुभकरं विहिता विज्ञान श्री वेंकटेश शुभकरं अहमिह तव पददास्यं मनिषं भजामि अहमिह तव पददास्यं मनिषं भजामि माधव केशव मधुसूदन विष्णु श्रीधर पदनकं चिन्तयामि यूयं माधव केशव मधुसूदन विष्णु श्रीधर पदनकं चिन्तयामि यूयं चिन्तयामि यूयं चिन्तयामि यूयम् మాధవ కేశవ అంటూ మన చిన్నారులు ఎంతో చక్కని సంకీర్తనను ఎంచుకొని అంతే అత్యద్భుతంగా ఆలపించారు కదా. మరి చిన్నారులు మనం లలితా మాధవ్ గారి మాటలు కూడా తెలుసుకుందాం. మీ సంకీర్తన ఎలా ఉంది అని చెప్పేసి. అమ్మా చెప్పండి అమ్మా, సంకీర్తన ఎలా ఉంది? బాగుందమ్మా, చక్కగా పాడారు. కానీ టెంపో ఇంకొంచెం స్లో చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది తిస్ర నడకలో ఉంది కదా. సో జనరల్గా తిస్రం అనేది కొంచెం ఫాస్ట్ టెంపోగా వెళ్తూ ఉంటుంది. ఇంకొంచెం టెంపో స్లో చేసి పాడగలరా? తక్కిట్ట 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 మాధవ కేశవ మధుసూదన కృష్ణ శ్రీధర పదనకం చింతయామి యూయం మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయం చింతయామి యూయం చింతయామి యూయం. ఇప్పుడు చూడండి ఎంత చక్కగా ఉందో. వినేవాళ్ళకి ఆ ప్రొనౌన్సియేషను, ఆ క్లారిటీ, సాహిత్యంలోని క్లారిటీ, అది కూడా ఎంత మ్యూజిక్ ఎంత ఇంపార్టెంటో సాహిత్యం కూడా అంతే విధంగా రెండు కలిస్తేనే కదా. అందుకని సాహిత్యం కూడా వినేవాళ్ళకి చక్కగా అర్థమయ్యేలాగా క్లారిటీ రావాలంటే టెంపో ఇస్ ద మెయిన్ ఇదన్నమాట. టెంపో కరెక్ట్గా ఉంటేనే రెండు కూడా అర్థమవుతాయి, రెండు ఎంజాయ్ చేయడానికి వీలుగా ఉంటుంది. అందుకని ఈ యొక్క అంశాన్ని దృష్టిలో పెట్టుకొని చక్కగా ఈ ఏ రాగంలో ఉన్నది? కాపీ రాగం. కాపీ రాగంలో ఉంది. కాపీ రాగంలో ఇంకా వేరే సంకీర్తనలు ఏమన్నా మీకు తెలుసునా? మత్స్యకూర్మ వరాహ, అది కూడా కాపీ రాగంలో ఉన్నది. అది కూడా మంచి ప్రాశస్త్యం పొందిన కీర్తన. కాపీ రాగం అంటారు దీన్ని. కాపీ రాగంలోనే ఎక్కువ అందరూ పాడడంగా మనం వింటూ ఉంటాము. మంచి కీర్తన. మాధవ కేశవ ఎక్కువ ప్రాచుర్యం పొందిన కీర్తన కూడా చాలా చక్కగా ఆలపించారు. మంచి సింక్రనైజేషన్ బాగుంది. టెంపో ఒక్కటి కొంచెం తగ్గించుకొని పాడితే ఇంకా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్ అమ్మా. అన్నమయ్య పద సంకీర్తన అభిషేకంలో మరొక బృందం అన్నమయ్య సంకీర్తనలను ఆలపిస్తున్న చిన్నారుల పేర్లు ఓజస్విని, శ్రీనిక, శ్రీనిధి, శ్రీకృతి, ఆద్య, రాధ, హీశ్రిత. వీరి గురువుగారి పేరు శ్రీమతి విజయలక్ష్మి గారు. వీరు ఎంచుకున్న సంకీర్తన త్వమేవ శరణం. త్వమేవ శరణం త్వమేవ శరణం కమలోదర శ్రీ జగన్నాథ త్వమేవ శరణం త్వమేవ శరణం కమలోదర శ్రీ జగన్నాథ వాసుదేవ కృష్ణ వామన నరసింహ శ్రీ సతీశ సరసిజ నేత్ర వాసుదేవ కృష్ణ వామన నరసింహ శ్రీ సతీశ సరసిజ నేత్ర భూసురవల్లభ పురుషోత్తమ పిత కౌసేయ వసన జగన్నాథ భూసురవల్లభ పురుషోత్తమ పిత కౌసేయ వసన జగన్నాథ త్వమేవ శరణం కమలోదర శ్రీ జగన్నాథ బలభద్రానుజ పరమ పురుష దుఃఖ జలది విహార కుంజర వరద
बलभद्रानुज परम पुरुष दुग्ध जलधि विहार कुंजर वरद सुलभ सुभद्रा सुमुख सुरेश्वर कलिदोष हरण जगन्नाथ सुलभ सुभद्रा सुमुख सुरेश्वर कलिदोष हरण जगन्नाथ त्वमेव शरणं कमलोदर श्री जगन्नाथ बलभद्रानुज परम पुरुष दुग्ध जलधि विहार कुंजर वरद बलभद्रानुज परम पुरुष दुग्ध जलधि विहार कुंजर वरद सुलभ सुभद्रा सुमुख सुरेश्वर कलिदोष हरण जगन्नाथ सुलभ सुभद्रा सुमुख सुरेश्वर कलिदोष हरण जगन्नाथ त्वमेव शरणं कमलोदर श्री जगन्नाथ वटपत्र शयन भुवन पालन जंतु घटकार करण शृंगाराधिप वटपत्र शयन भुवन पालन जंतु घटकार करण शृंगाराधिप पटुतर नित्य वैभवनाय तिरुवेंकटगिरि निलय जगन्नाथ पटुतर नित्य वैभवनाय तिरुवेंकटगिरि निलय जगन्नाथ त्वमेव शरणं कमलोदर श्री जगन्नाथ त्वमेव शरणं कमलोदर श्री जगन्नाथ त्वमेव शरणं कमलोदर श्री जगन्नाथ कमलोदर श्री जगन्नाथ कमलोदर श्री जगन्नाथ శ్రీ మహావిష్ణువు దశావతారాలలో కొన్ని అవతారాలను స్మరించుకుంటూ చిన్నారులు పాడినటువంటి సంకీర్తన త్వమేవ శరణం అనే సంకీర్తనని చాలా చక్కగా ఆలపించారు చిన్నారులు. మరి లలితా మాధవ్ గారి మాటల్లో కూడా తెలుసుకుందాం, మీరు సంకీర్తన ఎలా ఆలపించారు అనే విషయాన్ని. అమ్మ చెప్పండి, చిన్నారుల సంకీర్తన ఎలా అనిపించింది మీకు? బాగుందమ్మా, మంచి కీర్తన ఎంచుకున్నారు. త్వమేవ శరణం అంటే తమ ఏవ శరణం అంటే నీవే నాకు రక్ష, నీవే నాకు దిక్కు, నీవే నాకు దిక్కు అంటే ఒక శరణాగతి, కంప్లీట్ సరెండర్నెస్. ఆ శరణాగతి వచ్చేలాగా ఈ భావనతోటి ఈ సంకీర్తనలో పొందుపరిచారు. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అంటూ స్వామివారి పాదకమలాల్ని ఆశ్రయించుకుంటూ వారిలోని కొన్ని గుణాలని మననం చేసుకుంటూ ఉన్న సంకీర్తన ఈ యొక్క సంకీర్తన సాహిత్యం యొక్క అర్థం. మీరు పాడుతున్న శృతి ఎంతమ్మా? శృతిలో ఒక హాఫ్ నోట్ పెంచుకొని, ఇప్పుడు ఒక 5:30లో పాడుతున్నారు కదా మీరు, 6లో పెట్టుకొని ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ పాడదామా? త్వమేవ శరణం कमलोदर श्री जगन्नाथ त्वमेव शरणं कमलोदर श्री जगन्नाथ वासुदेव कृष्ण वामन नरसिंह श्री सतीश सरसिज नेत्र वासुदेव कृष्ण वामन नरसिंह श्री सतीश सरसिज नेत्र भूसुरवल्लभ पुरुषोत्तम पित कौसेय वसन जगन्नाथ भूसुरवल्लभ पुरुषोत्तम पित कौसेय वसन जगन्नाथ. మూడో లైన్ మళ్ళీ ఒక్కసారి శృతి చూసుకుంటూ ఒక్కసారి పాడండి. పైన షడ్జం ఒక్కసారి అందుకుని మళ్ళా పాడండి. भूसुरवल्लभ पुरुषोत्तम पित कौसेय वसन जगन्नाथ त्वमेव शरणं कमलोदर श्री जगन्नाथ बलभद्रानुज परम पुरुष दुग्ध जलधि विहार कुंजर वरद बलभद्रानुज परम पुरुष दुग्ध जलधि विहार कुंजर वरद सुलभ सुभद्रा सुमुख सुरेश्वर
కలిదోషహరణ జగన్నాథ సులభ సుభద్ర సుముఖ సురేశ్వర కలిదోషహరణ జగన్నాథ త్వమేవ శరణం కమలోదర శ్రీ జగన్నాథ వటపత్ర శయన భువన పలన. శృతి ఒక్కటి కొంచెం అబ్జర్వ్ చేసుకుంటూ చక్కగా సంకీర్తన ప్రారంభం ఎలా వచ్చింది? కింద ఆధార షడ్జంతో మొదలైంది. త్వమేవ శరణం. సో పైన చరణంలో సా కంటే మీదకు వెళ్ళలేదు. సో ఈ సంకీర్తన స్వరపరిచింది ఎవరు? స్వరపరిచింది ఎవరినో తెలుసా? తెలియదు. సో అది ఎలా ఉందంటే పైన షడ్జం మీద కంటే వెళ్ళలేదు కాబట్టి మీరు కొంచెం శృతి పెంచుకొని పాడినా కూడా బాగానే ఉంటుంది ఓవరాల్గా. అందుకని 6 శృతిలో పెట్టుకున్నా కరెక్ట్గానే కొంచెం శృతి సా పాసా ఒకటి చూసుకుంటూ జాగ్రత్తగా పాడితే చక్కగా ఉంటుందమ్మా. ఇదే పాట వేరే రాగంలో కూడా ప్రాచుర్యంలో ఉంది. ఆనంద భైరవి రాగంలో త్వమేవ శరణం కమలోదర శ్రీ జగన్నాథ త్వమేవ శరణం కమలోదర శ్రీ జగన్నాథ అని ఆ రాగంలో కూడా ఆనంద భైరవిలో కూడా ప్రాచుర్యంలో పొందింది. బాగుందమ్మా. చక్కగా ప్రాక్టీస్ చేసి ఇంకా బాగా నేర్చుకొని చక్కగా మిగతా సంకీర్తనలు కూడా నేర్చుకొని పాడండి. ఆల్ ద బెస్ట్. చూశారు కదండి, ఇవాల్టి ఎపిసోడ్లో కొంతమంది చిన్నారులు అన్నమయ్య సంకీర్తనలను ఆలపించారు కదా. తిరిగి మరొక ఎపిసోడ్లో మరికొంతమంది చిన్నారులు అన్నమయ్య సంకీర్తనలను ఆలపిస్తారు. ఇదండి ఇవాల్టి ఆస్పిరియాలిటీ వెల్త్ క్రియేటర్స్ మరియు తెనాలి డబల్ హార్స్ సమర్పించు అన్నమయ్య పద సంకీర్తనాభిషేకం. కో-ప్రెజెంటెడ్ బై డాక్టర్ రావ్ ఈఎన్టీ హాస్పిటల్, పవర్డ్ బై నియో ఎంబీబీఎస్ అబ్రాడ్, స్పాన్సర్డ్ బై శాస్త్రీబామ్, అరవింద్ ఇన్ఫ్రా డెవలపర్స్, ఎస్ఎంఎన్ టూర్స్, శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు సమర్పించు అన్నమయ్య పద సంకీర్తనాభిషేకం. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు ఆస్పిరియాలిటీ వెల్త్ క్రియేటర్స్ మరియు తెనాలి డబల్ హార్స్ సమర్పించు అన్నమయ్య పద సంకీర్తనాభిషేకం. కో-ప్రెజెంటెడ్ బై డాక్టర్ రావ్ ఈఎన్టీ హాస్పిటల్ మరియు అరవింద్ ఇన్ఫ్రా డెవలపర్స్, పవర్డ్ బై నియో ఎంబీబీఎస్ అబ్రాడ్ 2 టైమ్స్ మరియు శాస్త్రీబామ్, స్పాన్సర్డ్ బై శ్రీ మంజునాథ టూర్స్ అండ్ ట్రావెల్స్ మరియు శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్.